నమస్తే ఫ్రెండ్స్, ఎన్టీఆర్ అభిమానుల కోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చా. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నాకు కూడా ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించి డౌట్ ఉండేది. ఏంటంటే అది ఎన్టీఆర్ గారు వార్ 2 సినిమాలో చిన్న క్యారెక్టరా, సైడ్ క్యారెక్టరా, లేకపోతే గెస్ట్ అపీరెన్సా, ఇలా వచ్చి అలా వెళ్తారా అని. కానీ ఇప్పుడే ఆ వార్త వచ్చింది. ఎన్టీఆర్ అభిమానులు కానీ ఇది వింటే నిజంగా చాలా ఆనందపడిపోతారు. నాకు కూడా చాలా ఆనందం వేసే ఈ వీడియో చేశాను. ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట కాదు, ఏకంగా 75 నిమిషాల నుంచి 80 నిమిషాల వరకు కట్ చేశారంట. అంటే దగ్గరగా ఒక గంట అంటే 60 నిమిషాలు. అంటే ఈ 80 నిమిషాలు అంటే 1:20 నిమిషాలు అన్నమాట. అర్థమవుతుందా? 1:20 నిమిషాలు ఎన్టీఆర్ గారు వార్ 2లో ఉన్నారు. ఇది గతంలో వచ్చిన వార్ 1, వార్ సినిమాల్లో పోల్చుకుంటే ఇది ఎక్కువ. ఆ సినిమాల్లో వాళ్ళు 55 నిమిషాలు, 45 నిమిషాలు ఉన్నారు, ఇలాంటి క్యారెక్టర్లో చేసేవాళ్ళు. కానీ ఈ సినిమా డైరెక్టర్ ఎన్టీఆర్ గారి కోసం, ఎన్టీఆర్ గారికి ఉన్న మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని దగ్గర 75 నిమిషాల నుంచి 80 నిమిషాలు కట్ చేశారంట. అంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి గెస్ట్ అపీరెన్స్ కాదు, అతనిది కీ రోల్. ఆ మాటకు వస్తే RRR సినిమాలోనే ఎన్టీఆర్ గారి క్యారెక్టరు 70 నిమిషాలే ఉంది. అలాంటిది ఈ నిమిషాలు 75 నిమిషాల నుంచి 80 నిమిషాలంటే చిన్న క్యారెక్టర్ కాదు, భారీ ఎత్తున ఉండిద్ది. అంటే ఈ సినిమా కూడా దాదాపుగా 3 గంటల పైన ఉందంట. 3 గంటల పైన ఉంటేనే ఎన్టీఆర్ క్యారెక్టర్ 1 గంట నుంచి 1:20 నిమిషాలకు ఉంటుంది. ఏమైనప్పటికీ నాకున్న ఒక్కొక్క డౌట్ క్లారిఫై అవుతున్నాయి. ఎన్టీఆర్ గారు నేను మొన్నటిదాకా ఈ సినిమాలో చిన్న రోల్ ఏమో అనుకునేవాడిని, లేదా ఏదో గెస్ట్ అపీరెన్స్ అనుకున్నాను. కానీ ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. నిజంగా ఎన్టీఆర్ అభిమానులకి ఇది పండగే. అవునా ఫ్రెండ్స్? నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మన తెలుగుడు బాలీవుడ్లోకి వెళ్ళి 1:20 నిమిషాలు రోల్ ప్లే చేస్తున్నాడంటే చాలా గొప్ప విషయం అది. ఏమైనప్పటికీ ఎన్టీఆర్ గారి అభిమానులు మే 20న ఇంకా మంచి విషయాలు వినబోతున్నారు. గెట్ రెడీ టు లిజన్ గ్రేట్ వర్డ్స్ అబౌట్ ఎన్టీఆర్. నమస్కారం.